అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి వరాని. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు ఆస్వాదించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైనటువంటి రోజు ఇది. ఈరోజు మీకు చూసిన మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు అయితే తొలగబడతాయి. మీ వైవాహిక జీవితం తాలూకు అద్భుతమైన రోజుని ఈ రోజు మీరు అనుభూతి చెందబోతున్నారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీరు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కావున మీరు వారికి బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంట్లో అగరబత్తి వెలిగించటము ద్వారా దేశీయ జీవితం కోసం మంచిగా ఉంటుంది మరియు పంచగ్రహ కూటమి ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. ఈరోజు 5 గ్రహాల ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండబోతుంది మరియు పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావంతో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఈ కాలంలో ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 గ్రహాల కలయికతో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కొన్ని రాబోతున్నాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య 97, లక్కీ కలర్ అయితే కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరి ఉదయం పూట మరి చక్కగా హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. మరి సాయంత్రం పూట కూడా 11 సార్లు పఠించండి. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది. దోషాలు కూడా మంచిగా పరిహారం అయిపోతాయి. అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.